నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలకు చాలా ఎక్కువగా ఎదురయ్యే సమస్య అతిసారం లేదా డయేరియా. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో చిన్నపిల్లల మరణాలకు ప్రధాన కారణం డయేరియాగా గుర్తించారు. అందుకే డయేరియా గురించి ఉపశమనం పొందడానికి ఓఆర్ఎస్ ద్రావణాల పాత్ర, వాటి తయారీతో పాటు డాక్టర్ల సలహాలు అందిస్తూ ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ మీ ముందుకొచ్చింది. చిన్నపిల్లల్లో ఎక్కువగా కనపడే సమస్య డయేరియా. ఏటా మన దేశంలో ఈ కారణంగా 5 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. అలాంటి వారి ప్రాణాలు కాపాడటానికి వాడేది ఓఆర్ఎస్. నిజానికి వైద్యపరంగా 20వ శతాబ్దపు అతిపెద్ద ఆవిష్కరణ ఓఆర్ఎస్. డీహైడ్రేషన్ అంటే శరీరంలోని నీరు బాగా క్షీణించిపోవడం. ఇది సాధారణంగా శరీరంలోనికి వెళ్లే నీటి కన్నా బయటికి వెళ్లే నీరు ఎక్కువైనప్పుడు జరుగుతుంది. వేడి వాతావరణంలో బయట తిరిగితే శరీరం నుంచి నీరు, ఖనిజాలు, లవణాలు చెమట రూపంలో ఎక్కువగా బయటికి వెళ్ళిపోతాయి. ఇది డీహైడ్రేషన్కు దారితీస్తుంది. డీహైడ్రేషన్కు సంబంధించిన మొదటి లక్షణం దాహం. ఎక్కువ నీరు తాగాలన్న కోరిక ప్రధాన లక్షణం. డీహైడ్రేషన్కు గురైతే మూత్రం చిక్కగా పసుపు రంగులో వస్తుంది. వేసవిలో పసిపిల్లలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లల చర్మం చాలా సున్నితం కాబట్టి శరీరంలో నుంచి నీరు త్వరగా ఆవిరవుతూ ఉంటుంది. దాంతో పిల్లలు డీహైడ్రేషన్కు గురవుతూ ఉంటారు. చిన్నారులు ఎండల్లో ఆడుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. నిస్సత్తువ, నోరు పొడిబారటం, వల్లంతా వేడి ఉన్నట్టు అనిపించడం లాంటి లక్షణాలన్నీ డీహైడ్రేషన్నే సూచించినట్టు లెక్క. మనం చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ఓఆర్ఎస్ అని అంటాం షార్ట్ ఫామ్లో. అంతకుముందు కాలంలో దానికి అంత ఇంపార్టెన్స్, దాని గురించి దాని యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ అంత లేక మనం జనరల్గా ఫ్లూయిడ్స్ వాడుతూ ఉండేవాళ్ళం. ఎస్పెషల్లీ డయేరియా జబ్బులకి తగ్గించడానికి, వాళ్ళ యొక్క నీరసం తగ్గడానికి ఓఆర్ఎస్ లాంటి సొల్యూషన్స్ వాడుతూ ఉండేవాళ్ళం. ఈ డయేరియా జబ్బులు, ముఖ్యంగా వాంతులు, విరేచనాల వలన అనేక మంది చనిపోతూ ఉండేవారు. ఎస్పెషల్లీ కలరా టైంలో డెత్ వాజ్ వెరీ వెరీ హై. కానీ ఇటీవల కాలంలో బికాజ్ ఆఫ్ హైజీన్ ఇంప్రూవ్ అవటం వల్ల అవనివ్వండి, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ డిసీజెస్ వలన అవనివ్వండి, ప్లస్ పిల్లల్ని ముందుగానే వ్యాక్సిన్స్ అయ్యి ఇవ్వటం వలన కొన్ని డయేరియా జబ్బులు రాకుండా కాపాడటం వలన అవనివ్వండి, ఓవరాల్గా డయేరియా, ఈ వాంతులు విరేచనాల వలన చాలా మటుకు మనకి ఈ మోర్టాలిటీ అనేది తగ్గింది. కానీ ఉన్న వాళ్ళలో కూడా డీహైడ్రేషన్ ఎక్కువ అవ్వకుండా ఉండటానికి, లేదా డీహైడ్రేషన్లో ఉన్నప్పుడు మరీ సీరియస్గా అవ్వకుండా ఉండటానికి మనం వాడే సొల్యూషన్, ఆ ద్రవమే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటాం. ఏ పిల్లలైనా కానీ విపరీతమైన వాంతులు, మోషన్స్, ముఖ్యంగా డయేరియా అవుతున్నప్పుడు వాళ్ళ బాడీలో నుంచి పోతున్న నీళ్ళని రీప్లేస్ చేయడానికి వాడే ద్రవమే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. దేహంలో నీరు తగ్గిపోవటానికి ప్రధాన కారణం డయేరియా. నీళ్ల విరోచనాల వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది. డయేరియా అలాగే కొనసాగితే ప్రమాదకరం. వాంతుల వల్ల కూడా డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. తల్లి దగ్గర పాలు తాగిన తర్వాత కూడా ఏడుస్తున్నా, రోజుకి 7-8 సార్ల కంటే తక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తున్నా ఆ పిల్లలు తల్లిపాలు సరిపోక డీహైడ్రేషన్ కు గురయ్యారని గ్రహించాలి. అదే పనిగా వాంతులు అవుతూ ఉంటే కూడా ప్రమాదకరం. శరీరంలో ద్రవాలు తగ్గిపోతూ ఉంటాయి. వాంతులు అవుతూ ఉంటే ద్రవాలు తాగడానికి కూడా బాధితులు ఇబ్బంది పడతారు. తగినంత నీరు తాగలేకపోవడం కూడా డీహైడ్రేషన్ కు దారితీసే ప్రధాన కారణం. అందుకే డీహైడ్రేషన్ లక్షణాలు కనపడగానే దేహాన్ని వీలైనంతగా చల్లపరచడం ముఖ్యం. ఒక్కోసారి వేడి ఎక్కువై వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ప్రాథమిక చికిత్స అందిస్తూనే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. డాక్టర్ సలహా మేరకు ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగించాలి. ఓఆర్ఎస్ని మనం ముఖ్యంగా డయేరియా, విపరీతమైన నీళ్ళ విరోచనాలు, లేదంటే వాళ్ళ బాడీలో ఉన్న లిక్విడ్స్ అంతా తగ్గిపోతాం. అది మనకి ఎలా తెలుస్తుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ దే ఆర్ పాసింగ్ మోషన్స్. విపరీతమైన మోషన్స్ అయిపోతున్నప్పుడు బాడీలో ఉన్న లిక్విడ్స్, వాటర్ కంటెంట్ ముఖ్యంగా, అదేవిధంగా ఎలక్ట్రోలైట్స్, సోడియం అవనివ్వండి, పొటాషియం అవనివ్వండి, క్లోరైడ్, ఇది కూడా బాడీలో తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోయినాయో మన సెల్ ఫంక్షన్, బాడీలో
ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద బాడీ ఈజ్ మెయిన్లీ బై సెల్స్. ఆ సెల్యులార్ ఫంక్షన్ స్లో అయిపోవటం జరుగుతుంది. ఆ జరగటం వలన వాటర్ తగ్గిపోవటం వలన వెయిట్ తగ్గిపోవటం, ఈ సెల్ ఫంక్షన్ తగ్గిపోవటం వలన వాళ్ళ యాక్టివిటీ తగ్గిపోయి స్లోగా ఫీడింగ్ తీసుకోవడం తగ్గిపోవటం, ఫైనల్గా వాళ్ళ బ్రీదింగ్ ప్రాబ్లం మొదలవటం అండ్ ఈవెన్చువల్లీ దే మైట్ డై ఆల్సో. సో కాబట్టి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ మనం ఎర్లీగా స్టార్ట్ చేయడం వలన చాలా మటుకి సివియర్ డీహైడ్రేషన్లోకి వెళ్లకుండా మనం చూసుకోవచ్చు. అది చాలా సింపుల్ మెథడాలజీ. ఇక కొంతమంది అవసరం లేకపోయినా కానీ ఓఆర్ఎస్ ఇవ్వచ్చా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. మామూలుగా ఉన్న పిల్లలకి ఓఆర్ఎస్ అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో సోడియం ఉంటుంది, దాంట్లో పొటాషియం ఉంటుంది, బైకార్బోనేట్ ఉంటుంది, కొన్నిసార్లు సిట్రిక్ యాసిడ్ కూడా ఉండొచ్చు బైకార్బోనేట్ బదులు, అదేవిధంగా గ్లూకోజ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఈ ఓఆర్ఎస్ అనేది ఎక్కువ వాడటం వల్ల జరిగితే, ఎస్పెషల్లీ హై ఆస్మోలాలిటీ, ఎక్కువ ఆస్మోలాలిటీ ఉన్న ఓఆర్ఎస్ కానీ వాడటం జరిగితే దాని ఉపయోగం కంటే కూడా మళ్ళీ డయేరియా అవకాశం అయ్యి ఉంటుంది. కాబట్టి అవసరం లేనప్పుడు ఓఆర్ఎస్ సొల్యూషన్స్ అది వాడకూడదు. డయేరియాకు గురైన పిల్లలకు ఉత్తమమైన చికిత్స ఏంటంటే విరివిగా ద్రవ పదార్థాలు, పానీయాలు ఇవ్వటం. అంతకంటే సమర్థంగా పనిచేసేది ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. దేహంలో ద్రవ పరిమాణాన్ని, లవణాలను పెంచి ఓఆర్ఎస్ సాధ్యమైనంతగా పూర్వస్థితి తీసుకురావటానికి ఈ ఓఆర్ఎస్ ద్రవణాన్ని ఇవ్వాలి. మామూలుగా మెడికల్ షాప్స్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు దొరుకుతాయి. ఒకవేళ అందుబాటులో లేకపోతే సొంతంగా తయారు చేసుకోవచ్చు. 1 లీటర్ కాచి చల్లార్చిన నీటిలో 6 చెంచాల చక్కెర, 1/2 చెంచా ఉప్పు పూర్తిగా కరిగేలా కలపాలి. చక్కెర, ఉప్పును కలిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. చక్కెర మరీ ఎక్కువైతే డయేరియా ఇంకా ముదురుతుంది. అలాగే ఉప్పు కూడా మితిమీరితే పిల్లలకు హాని చేస్తుంది. ఒకవేళ చక్కెర, ఉప్పు కలిపిన నీటి మిశ్రమం కొంచెం పలుచగా మారినా ఎలాంటి హాని కలగదు. ఓఆర్ఎస్ పొడిని కలిపేటప్పుడు నీళ్లు ఎక్కువ వాడాలి. తక్కువ నీళ్లలో కలిపితే పరిస్థితి మరింత దిగజారుతుంది. ఈ ద్రావణాన్ని 24 గంటలలోపే వాడాలి. మనం సింపుల్గా హోమ్ మేడ్ అంటే కొన్నిసార్లు మనం బటర్ మిల్క్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటే దట్ ఆల్సో ఈజ్ ఏ ఓఆర్ఎస్. అదే మనకి గంజ రైస్ వాటర్ మనం వార్చిన ఫుడ్లోంచి మనం తీసుకుంటే దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే సోడియం వస్తుంది, కొద్దిగా పొటాషియం కూడా ఉంటుంది. కాబట్టి క్లోరైడ్ వీటి వల్ల ఏమంటే దట్ ఇస్ హోమ్ మేడ్ ఓఆర్ఎస్ అయిపోతుంది. అది అడ్వాంటేజ్ ఆఫ్ రైస్ బేస్డ్ ఓఆర్ఎస్ ఏంటంటే మనకి రీహైడ్రేషన్ సొల్యూషన్తో పాటు కొంత న్యూట్రిషన్ కూడా బేబీకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ బేబీస్కి డీహైడ్రేషన్ తగ్గుతుంది. అదేవిధంగా వీడికి ఆరోగ్యంగా లేనప్పుడు ఫస్ట్ 24 to 48 అవర్స్ కొద్దిగా న్యూట్రిషన్ కూడా వస్తూ ఉంటుంది. ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ మెడిసిన్ లాగా ఎప్పుడూ మన దగ్గర ఉంచుకోవాలి. ఎంత పట్టించాలి అనుకుంటే 10 kgs లోపు ఉన్న పిల్లలకి అరౌండ్ 50 ml ఈచ్ టైం బేబీ మోషన్ అయినా కానీ వామిటింగ్ అవుతున్నప్పుడు కానీ ఒక 50 ml లిక్విడ్ పట్టిస్తూ ఉంటే వాళ్ళు డీహైడ్రేషన్లోకి వెళ్ళరు. అదేవిధంగా 10 kgs పైన ఉన్న పిల్లలకి తీసుకుంటే అరౌండ్ 100 ml ఫర్ ఈచ్ టైం దే ఆర్ ఫాస్ట్ ఎమోషన్ ఆర్ వామిటింగ్ అయిపోయినప్పుడు ఒక 100 ml వరకు పట్టిస్తూ ఉండాలి. ఒకేసారి పట్టించాలా? అది కూడా కరెక్ట్ కాదు. ఒకేసారి గ్లాస్ అంతా వాళ్ళు పట్టిస్తే మళ్ళీ వామిటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ డీహైడ్రేషన్కి వెళ్ళొచ్చు. సిప్స్ ఆఫ్ వాటర్ కొద్దిగా పట్టిస్తూ ఉండాలి. ఈ అవాయిడ్ చేస్తున్న పిల్లలకి, తీసుకోవడం తొందర అవుతున్న పిల్లలకి యూ కెన్ యూజ్ ఏ కప్ అండ్ స్పూన్ మెథడాలజీలో పట్టిస్తున్నానికి ప్రయత్నం చేయాలి. సో ఓఆర్ఎస్ మంచిది కదా అని చెప్పి ఒకేసారి చాలా ఎక్కువగా కూడా పట్టించకూడదు. ఇక అతి ముఖ్యమైందంటే కొన్నిసార్లు పిల్లలు కంటిన్యూస్గా వామిట్ చేసేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళని ఫోర్స్ చేసి మనం ఓఆర్ఎస్ తాగించడానికి ప్రయత్నం చేయకూడదు. అట్లా చేసామంటే కొన్నిసార్లు వాళ్ళు యాస్పిరేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే ఓఆర్ఎస్ ఎక్కడ వాడకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో కంటిన్యూస్గా వామిటింగ్ అవుతుంది, అసలు ఏమిచ్చినా ఆగట్లేదు, అలాంటి సందర్భాల్లో ఓఆర్ఎస్ పట్టించకూడదు. అదేవిధంగా గ్రీన్ కలర్డ్ వామిటింగ్ అవుతుంది అంటే కూడా కొంచెం జాగ్రత్తగా ఏమైనా ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ లాంటిది ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకోవాలి. అన్కాన్షియస్ చైల్డ్ అంత కాన్షియస్గా లేదు డీహైడ్రేషన్ వలన అవనివ్వండి, లేదా ఇతర కారణాల వలన అవనివ్వండి, అన్కాన్షియస్గా లేదా సెమీ కాన్షియస్గా ఉన్న పిల్లలకి ఓఆర్ఎస్ పట్టించడానికి ప్రయత్నం చేయకూడదు. శరీరంలోని నీటిని ఎక్కువగా కోల్పోవటం వలన కలిగే డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి శరీరాన్ని రీహైడ్రేట్ చేయాలి, అంటే సజలం చేయాలి. తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే ఓఆర్ఎస్ ద్రావణం దానికి సరైన పరిష్కారం.
మార్కెట్లో దొరికే ఓఆర్ఎస్ పొడిని నీళ్ళల్లో కలుపుకోవటం లేదా సొంతంగా కూడా తయారు చేసుకోగల ఈ ద్రావణం గురించి కూడా అవగాహన పెంచుకుంటే పిల్లల్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు. పిల్లలు చదువులో చురుగ్గా లేకపోవటానికి చదువులో వెనుకబాటుకు మధ్య సంబంధం ఉందంటున్నారు వైద్య నిపుణులు. మరీ ముఖ్యంగా టీనేజ్ ఆడపిల్లల్లో ఇలాంటి సమస్య గుర్తించారు. రక్తహీనతతో బాధపడుతున్న పిల్లల కంటే పౌష్టికాహారం తీసుకుంటున్న పిల్లల ఫలితాలు మెరుగ్గా ఉండటాన్ని అనేక పరిశోధనలు నిరూపించాయి. అనీమియా రక్త కణాల లేమికి కారణమవుతుంది. దీనివలన నిస్సత్తువ ఆవరిస్తుంది. ఏ పని చేయటానికి మనస్కరించదు. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, భాస్కర్ ఇలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 2 ఏళ్ళు. వాడు ఊపిరి తీసుకోవడానికి ఆయాసపడుతుంటే డాక్టర్ని కలిసాం. ఛాతీలో నిమ్ము వచ్చిందని డాక్టర్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. వాడు ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటూ ఉంటాడు. వాడికి నిమ్ము రావడానికి చల్లటి పదార్థాలు తినడమే కారణమా? వాడి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయండి అని అడుగుతున్నారు. భాస్కర్ గారు, మీ బాబు 2 సంవత్సరాల వయసు అంటున్నారు. నిమ్ము వచ్చింది, లేదంటే ఛాతీలో ఇన్ఫెక్షన్, చెస్ట్ ఇన్ఫెక్షన్, నిమోనియా అంటాము. దానికి యాంటీబయాటిక్స్ ఇచ్చారు, తగ్గిపోయింది అంటున్నారు. సో మామూలుగా పిల్లల్లో జలుబు, దగ్గు రావడం చాలా సహజం. సంవత్సరానికి ఒక 10-12 సార్లు ఇలా జలుబు, దగ్గు వచ్చే ఇన్ఫెక్షన్స్. కానీ అది ప్రధానంగా పై భాగాల్లోనే, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఈ ముక్కు, గొంతు ఇక్కడే. ఎప్పుడైతే లంగ్స్కి పోతుందో దాన్ని నిమ్ము లేదా నిమోనియా అంటాము. మరి అది ఏ స్థాయిలో ఉంది, ఎంత తీవ్రత ఉంది అన్నట్టు విషయం నాకు ఏర్పడలేదు మీ ద్వారా. ఒక్కసారి వచ్చిపోయిందంటే అది ఓకే, మెజారిటీ టైం తగ్గిపోతుంది, అంటే ఇబ్బంది ఉండదు. ఒకవేళ పదే కనుక నిమ్ము వచ్చినట్లయితే ఎందుకని ప్రశ్నించాలి. సో ఏమైనటువంటి వ్యాధి నిరోధక శక్తి ఏమైనా తక్కువ ఉందా అనేది గమనించుకోవాల్సి వస్తుంది. మరి ఏ రకంగా దీన్ని అవాయిడ్ చేయొచ్చు అంటే బిడ్డకి మంచి పోషకాహారం ఇవ్వడము, విధిగా వేయాల్సినటువంటి టీకాలన్నీ కూడా వేయించడం. ఎందుకంటే కొన్ని టీకాలు నిమోనియాకి నివారించేటువంటి టీకాలు ఉన్నాయి. ఇకపోతే శీతల పదార్థాలు, కోల్డ్ వస్తువులు ఏవైతే తీసుకుంటే నిమోనియా అవుతుందా అంటే లేదు. అంటే శీతల పానీయాలు ద్వారా నిమోనియా రాదు. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా కానీ, ఒక వైరస్ ద్వారా కానీ వస్తుంది. అంతేగాని కోల్డ్ పదార్థాలు తిన్నంత మాత్రాన నిమోనియా. కాకపోతే ఈ జలుబు, దగ్గు అయినప్పుడు ఈ గొంతు సరిగా ఉండదు కాబట్టి శీతల పానీయాలు తీసుకుంటే అంత కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి వద్దు అంటాము. డాక్టర్ గారు, సంగీత ఇలా అడుగుతున్నారండి. మా పాప వయసు 10 ఏళ్ళు. పాపకు తరచూ నాలుక మీద, పెదవుల మీద, దవడ భాగాల్లో పుండ్లు వస్తున్నాయి. ఆమె నాలుక పైన ఎర్రటి మచ్చల్లా వచ్చి ఏమీ తినలేకపోతుంది. పాపకి ఇలా మచ్చలు, పుండ్లు రావడానికి కారణం ఏంటి? ఇదేమైనా తీవ్రమైన వ్యాధికి సంకేతమా? దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సంగీత గారు, మీ 10 సంవత్సరాల వయసు పాపకి తరచుగా నోట్లో పుండ్లు అవుతున్నాయి, అల్సర్స్ అవుతున్నాయి, మచ్చలు వస్తున్నాయి అంటున్నారు. అయితే ఇది ఏమైనా తీవ్రమైన వ్యాధి యొక్క లక్షణమా, సంకేతమా అంటే, ఒకవేళ మీ బిడ్డ గనక మంచిగా ఎదుగుతుంది, గ్రోత్ బాగుంది, ఇంకా వేరే ఇబ్బందులు ఏమీ లేవు, ఆకలి బాగుంది, రోజు మోషన్ సరిగా వెళ్తుంది, ఎక్కువసార్లు వెళ్ళట్లేదు, విరేచనాలు లేవు, ఇవన్నీ బాగున్నట్లయితే సాధారణంగా ఇది అంత పెద్ద సమస్య కాదు. అయితే నిజంగా చెప్తే కొన్నిసార్లు ఈ నోట్లో ప్రధానంగా నాలుక మీద అయినటువంటి పుండ్లు ఎందుకంటే మనం తినాలంటే నాలుక చాలా ప్రధానం, అది ఆ నమలడానికి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి తినలేక కొంతమంది ఏమీ తినలేని పరిస్థితి, ఈవెన్ వాళ్ళ యొక్క నోట్లో వచ్చేటువంటి లాలాజలము, సెలైవా కూడా మింగలేరు. కానీ దానికి అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ సింపుల్ క్రోసిన్ లాంటిది రోజుకు 3-4 సార్లు ఇస్తే ఆ నొప్పి తగ్గిస్తుంది. అదేవిధంగా ఆ అల్సర్లకు పెట్టేటువంటి జెల్ కూడా దొరుకుతుంది. అంటే ఇది కేవలం ఓన్లీ అల్సర్సే అయితే మరి ఇది కాక వేరే ఏమన్నా ఇబ్బందులు ఉంటే, బరువు తగ్గిపోవడం కానీ, లూజ్ మోషన్స్ అయ్యి మోషన్స్లో బ్లడ్ రావడం కానీ, ఈ నోట్లో కాకుండా వేరే దగ్గర ఏమైనా అల్సర్స్ ఉండడం కానీ, అలా ఉన్నట్లయితే మీరు తప్పకుండా డాక్టర్ గారిని కలవడము, వేరే వ్యాధి ఏమీ లేదని నిర్ధారణ చేసుకోవడం. ఓన్లీ నోట్లో ఉండే అల్సర్లు, వీటిని ఆప్తస్ అల్సర్స్ అంటాము. సో అలా ఉన్నట్లయితే కంగారు పడొద్దు. కొంతమంది బి కాంప్లెక్స్ ఇస్తారు, నష్టమేమీ లేదు. ప్రధానంగా మంచి పోషకాహారము, చక్కగా హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడం, మంచి నిద్ర, ఎక్కువ ఆందోళనలో బిడ్డ లేదు అని చూసుకోవడం, కొంచెం హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితులు చూసుకోవడం ద్వారా
బిడ్డకి అల్సర్స్ రాకుండా తగ్గిపోతాయి. మానవ శరీరానికి అత్యంత అవసరమైన ఖనిజం ఐరన్. మన రక్తాన్ని ఎర్రగా చేసేది అదే. ఐరన్ లోపం అనేది అత్యంత సాధారణంగా కనిపించే పోషకాహార లోపం. ఇది పిల్లల్లో అలసటకు దారితీస్తుంది, మానసిక పనితీరును ఆలస్యం చేస్తుంది. శరీరానికి తగినంత ఇనుము లేనప్పుడు మన శరీరంలోని అనేక భాగాలు ప్రభావితం అవుతాయి. చాలా తక్కువ హిమోగ్లోబిన్ కలిగి ఉండే పరిస్థితిని రక్తహీనత అంటారు. డాక్టర్ గారు, రేఖ ఇలా అడుగుతున్నారండి. మా పాప వయసు 8 ఏళ్ళు. చిన్నతనం నుంచి పాపను బాగా గారాబం చేశాం. పాప ప్రతిదీ కావాలని బాగా అల్లరి చేస్తోంది, మాట వినడం లేదు. పాపను మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ ఏదో ఒక రూపంలో పాప మొండితనం బయట పడుతూనే ఉంది. పాప ఇంత మొండిగా మారడానికి గారాబమే కారణమని మేము అనుకుంటున్నాం. ఇంకేమైనా ఇతర కారణాలున్నాయా? ఇది మాన్పించాలంటే ఏం చేయాలో తెలియజేయగలరు అని అడుగుతున్నారు. రేఖ గారు, మీరు మీ సమస్యలోనే, మీ ప్రాబ్లంలోనే చెప్పినట్టు ఇది ప్యాంపరింగ్ లేదా గారాబంకి సంబంధించిన ఇష్యూవే. ఈ ప్రాబ్లమ్ని మనం మన మెడికల్ లాంగ్వేజ్లో టెంపర్ ట్యాంట్రమ్స్ అని అంటూ ఉంటాం. టెంపర్ ట్యాంట్రమ్స్ అనేవి సంవత్సరంన్నర నుండి స్టార్ట్ అయ్యే ఒక సిట్యువేషన్. అండ్ దీని తీవ్రత అనేది గారాబం మీరు ఎక్కువ చేస్తున్నప్పుడు ఇంట్లో పెద్దలు కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళు అడిగినవన్నీ అందించడము ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ గారాబం పెరిగి వాళ్ళు ఇటువంటి సిట్యువేషన్ అనేది మీరు చూస్తూ ఉంటారు. సో దీన్ని టెంపర్ ట్యాంట్రమ్స్ అని మనము క్లాసిఫై చేస్తాము. అండ్ దీని తీవ్రత ఎక్కువ అవుతున్న కొద్దీ మీకు మిగతా, అంటే బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, మిగతా పిల్లలు ఉన్నప్పుడు అటువంటి సిట్యువేషన్లో మీకు కొంచెం ఎంబారెసింగ్గా మీకు ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్, మీ పిల్లవాడిది కానీ మీ పాప బిహేవియర్ కానివ్వండి, అందరి ముందు మీకు ఒకలాంటి ఎంబారెస్మెంట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఎటువంటి సిట్యువేషన్లో వాళ్ళకి గారాబం చేయాలి, ఎటువంటి సిట్యువేషన్లో చేయకూడదు అనే ఒక అండర్స్టాండింగ్, అనే ఒక అవగాహన తల్లిదండ్రులకు కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. రెండోది, వీళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే తల్లిదండ్రులలో ఒకళ్ళు స్ట్రిక్ట్గా ఉండడము, ఒకళ్ళు కొంచెం లీనియంట్గా ఉండడము. ఆ అండర్స్టాండింగ్ ముందే కనుక మనకు ఉంటే ఈ సిట్యువేషన్ రాకుండా మనము అవాయిడ్ చేయవచ్చు. మూడోది, లేదు మనకి ఇంట్లో కంట్రోల్ అవ్వట్లేదు, అంటే ఈ చేజారిన పరిస్థితి ఒకటి వచ్చింది, పిల్లవాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వినట్లేదు అన్నప్పుడు స్పెషలిస్ట్ ఉంటారు, అంటే సైకాలజిస్ట్ ఉంటారు. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ చేయించడము. బిహేవియర్ థెరపీ అని అంటాం. అంటే వాళ్ళు నార్మల్గా ఎటువంటి సిట్యువేషన్లో ఎట్లా బిహేవ్ చేయాలనేది మల్టిపుల్ కౌన్సిలింగ్ సెషన్స్ వాళ్ళు అండర్గో అయితే స్లోగా ఈ ప్రాబ్లం అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ ఇది సింపుల్ ప్రాబ్లం కాదు, ఇది క్రానిక్గా ఉండే ప్రాబ్లం. అంటే కొన్ని నెలల పాటు ఈ కౌన్సిలింగ్ సెషన్స్, బిహేవియరల్ థెరపీ అనేది మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. డాక్టర్ గారు, రమ్య ఇలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 9 ఏళ్ళు. ఈ మధ్యకాలంలో బాబు ప్రతిసారి తలనొప్పి అంటూ ఇబ్బంది పడుతున్నాడు. ఆ సమయంలో వాంతులు కూడా అవుతున్నాయి. ఇది బాబు భవిష్యత్తు కూడా ఇబ్బందిగా మారుతుందేమో అని భయంగా ఉంది. చాలామంది డాక్టర్లకు చూపిస్తే మామూలు ఇబ్బంది అని చెప్తున్నారు. ఫుడ్ పాయిజన్ లాంటివి అంటున్నారు. కారణం ఏంటో పూర్తిగా తెలియలేదు. దయచేసి పరిష్కారం తెలియజేయగలరు అని అడుగుతున్నారు. రమ్య గారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించిన సమస్యలాగా అనిపించడం లేదు. జనరల్గా పిల్లవాడికి లేదా పాపకి తలనొప్పి ఉండడం అనేది ఒక కామన్ సిమ్టమ్ లాగా మనం గమనించవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం తలనొప్పి వాంతులతో పాటు ఉంది అంటే జనరల్గా చైల్డ్హుడ్ మైగ్రేన్, అంటే పిల్లలకు సంబంధించి కూడా మైగ్రేన్ అని ఒక సిట్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. జనరల్గా కామన్ ప్రాక్టీస్లో కూడా పీడియాట్రిషియన్స్ చాలామంది ఈ చైల్డ్హుడ్ మైగ్రేన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కామన్ రీజన్స్ మీరు చూసారంటే స్ట్రెస్, అంటే అది స్ట్రెస్ ఏ విధమైన స్ట్రెస్ కానివ్వండి, అంటే ఇంట్లో ఉండే పరిస్థితులు కానివ్వండి, ఇంట్లో ఉండే వాతావరణం కానివ్వండి, లేదా ఎగ్జామ్స్, స్కూల్స్, లేదా మిగతా పిల్లలతో వాళ్ళ వ్యవహారం, ఇవన్నిటికి సంబంధించి ఏదైనా స్ట్రెస్ కనుక వాళ్ళకు ఉంటే అది తలనొప్పి ద్వారా పడే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. తలనొప్పి ఎటువంటి సిచ్యువేషన్లో పెరుగుతుంది అంటే కొంతమంది పిల్లలకి బ్రైట్ లైట్, అంటే ఎండలో వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో లైట్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి తలనొప్పి అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో తలనొప్పి అనేది ఉన్నప్పుడు పారాసెటమాల్ వేసుకొని రూమ్ని కొంచెం డార్క్ చేసుకుంటే తలనొప్పి మెల్లిమెల్లిగా క్రమ పద్ధతిలో మెల్లిగా తగ్గుతూ వస్తుంది. రెండోది, డయట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది పిల్లలకి చాక్లెట్స్ లేదా డైరీ ప్రోడక్ట్స్ తిన్నప్పుడు ఈ తలనొప్పి ఎక్కువ అవుతుంది. సో అటువంటిది ఏమైనా ఉందా అని మీరు గమనించాలి. అటువంటిది ఉన్నప్పుడు చాక్లెట్స్ లేదా ఆ డైరీ ప్రోడక్ట్స్ తగ్గిస్తే ఈ తలనొప్పి మెల్లిగా తగ్గుతుంది. చాలా తక్కువ మంది పిల్లలకి ఈ మైగ్రేన్ అనేది క్రానిక్ మైగ్రేన్గా మారుతుంది, అంటే దీర్ఘకాలం ఉండే మైగ్రేన్గా మారే అవకాశాలు ఉంటుంది. అటువంటి పిల్లలకి
కొంచెం ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, అంటే పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయ్యి లేదా మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఇది మైగ్రేనా కాదా అని నిర్ధారణ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీకు దొరుకుతుంది. పిల్లల్లో రక్తహీనత ఉన్నప్పుడు బలహీనంగా తయారవుతారు. నిస్సత్తువుతో పాటు చురుకుదనం తగ్గిపోయి చదువులో వెనుకబడటం వరకు ఐరన్ లోపమే కారణం. ఇది ఆహారపరంగా సరిదిద్దుకునే సమస్యే కాబట్టి సకాలంలో గుర్తించి అందుకు తగినట్టుగా పిల్లల ఆహారాన్ని మార్చడం మంచిది. అదే సమయంలో టీనేజ్ ఆడపిల్లలకు ఐరన్ అవసరం ఎక్కువ అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు గుర్తించి మసులుకోవాలి. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.